నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో అతిథిగా రేణిగుంట రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు కరీంనగర్ జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందినటువంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, చిరుద్యోగి, చెప్పాలంటే ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నారు ఆయన. అయితే ఎలాంటి స్వచ్ఛంద సంస్థ రిజిస్ట్రేషను, ఎలాంటి ఏర్పాట్లు లేకుండా మనందరం ఫేస్బుక్ వాడుతుంటాం. అలాంటి ఫేస్బుక్ను ఉపయోగించుకొని ఇప్పటికీ అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపగలిగారు. చదువు, ఆరోగ్యం, అలాగే నివాసాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళుగా 2015 నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతుంది. నిజంగా ఎంతోమంది సోషల్ మీడియాలో ఉంటారు, సోషల్ మీడియాని కాలక్షేపానికి వాడుతున్న ఉన్నారు. అయితే ఏ రకంగా చేయగలుగుతున్నారు, దేశవ్యాప్తంగా బయట ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఏ రకంగా రమేష్ గారిని విశ్వసించి సపోర్ట్ ఇస్తున్నారు, రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. వెల్కమ్ టు మనిషి అంటే మంచోడు. థ్యాంక్ యూ సార్. దీనిలో మనకి స్పష్టంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏదైనా చాలా స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, వాళ్ళు ఏదో ఒక సంస్థ పేరుతో రిజిస్టర్ చేసుకొని దానికి ఒక 10 మంది సపోర్ట్ ఉండి కార్యక్రమాలు చేస్తారు. కానీ మీరు మామూలుగా మీకు ఒక సెటప్ ఏమి లేదు. మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఎల్ఐసి ఏజెంట్గా 10 మందిని కలుస్తారు, మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో కోట్ల మంది ఉన్నారు. కానీ మీకు అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఈ సోషల్ మీడియాని వేదిక చేసుకొని, ఫేస్బుక్ లాంటి ఒక దీన్ని వేదిక చేసుకొని ఏ రకంగా మనం 10 మందికి సహాయం చేయొచ్చు అన్న ఆ మూలం 2015లో ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది, మిమ్మల్ని కదిలించిన పాయింట్ ఎక్కడ మొదలైంది? సార్ వాస్తవానికి అది నా స్టార్ట్ అయింది 2015. మామూలుగా సార్ నేను ఒక 23 ఇయర్స్ నుంచి ఒక ఎల్ఐసి అడ్వైజర్గా పనిచేస్తున్నా, ఫుల్ టైం ప్రొఫెషనల్గా. ఐదు ఒక రిపోర్టర్ కూడా నేను పనిచేస్తాను, ఒక లోకల్ ఛానల్, ఒక లోకల్ పత్రికకు. అయితే సార్ 2015 ఏంటంటే ఒక అమ్మాయి ఉండదు సార్, ఒక అమ్మాయి అంటే ఒక 6 ఇయర్స్ పాప, స్కూల్కి వెళ్తుండే, చదువుతున్నది, మంచిగానే ఆడుతూ పాడుతూ ఉండే అమ్మాయి. సడన్గా ఒక జ్వరం వచ్చి లోపల మెంటల్గా కొంచెం సంథింగ్ మైండ్లో ఏదో ప్రాబ్లం వచ్చి కింద పడిపోయింది. అది ఒక 2 ఇయర్స్ బెడ్ మీద ఉన్నట. చాలా పూర్ ఫ్యామిలీ, ఇద్దరు వర్క్ చేస్తేనే రన్ అయ్యేది. అయితే జస్ట్ వాళ్ళకు ఒక ఆపరేషన్ కోసం ఒక 3 lakhs అవసరం ఉండేది. ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? ధర్మపురి మండలం పక్కన ఒక 4 కిలోమీటర్ ఉంటుంది సార్ ధర్మపురికి, బుద్ధేశ్పల్లి అని గ్రామం అనేది. అయిన తర్వాత ఒకసారి ఏదో ఒక ప్రోగ్రామ్ మీటింగ్ తీసుకొచ్చారు, ఎక్కడికో హెల్ప్ కోసం, ఏదో పొలిటికల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఎక్కడికో అక్కడ తీసుకొచ్చిన తర్వాత అనుకోకుండా ఆమెకు అనిపించింది, ఇట్లా ఒక దాని మీద పడుకోబెట్టి ఒక 3 లక్షల రూపాయలు ఉంటే నాకు ఆపరేషన్ అవుతుంది పాప అని చెప్పి వాళ్ళ ఫాదర్ బాధపడుతూ నాకు కనిపించింది. అది అసలు ఏం జరిగింది, ఇప్పుడు అతను మాట్లాడినా ఏమైంది ఇట్లా అంటే, సార్ 2 సంవత్సరాల నుంచి పాప ఆడుకునే పాప ఇట్లా అయింది, ఒక 3 లక్షల రూపాయలు ట్రీట్మెంట్కి పైసలు లేవంటే, అప్పుడు నాకు అనిపించింది అరే ఒక మంచి ఆడుకునే పాప 3 లక్షలు అంటే ఈ సొసైటీలో నాకు అనిపించింది ఒక 1000 రూపాయలు, మనిషికి ఒక 1000 రూపాయలు, ఒక 300 మందిని కలెక్ట్ చేసి అయిపోతుంది కదా, ఎంతోమంది ఫ్రెండ్స్ను ఒక మంచి అరే ఇట్లా స్కూల్కి వెళ్ళే భవిష్యత్తు ఉన్న పాపకి ఇట్లా కూడా ఏమైందని నాకు ఒక్కసారి అనిపించింది సార్. ఆ ఫాదర్కి నేను ఒకసారి మీ అడ్రస్ చెప్పని ఫోన్ నెంబర్ తీసుకుని ఒకసారి ఇంటికి వస్తా అని చెప్పి చెప్పేసిన. చెప్పినాక టైం తీసుకొని ఒక 1 week లోపల ఒకసారి వెళ్ళి ఎట్లా హెల్ప్ చేద్దామని చెప్పేసి ఆ పాపకు సంబంధించింది మొత్తం ఫొటోస్ అవన్నీ తీసుకొని ఒక అకౌంట్ తీపిచ్చి ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి చూసినాం. ఫేస్బుక్లో ప్రయత్నం చేసి మా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి ఇట్లా చేద్దామని చెప్పి ఒక ఎన్ఆర్ఐ మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరు కొంతమంది, ఒక వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్లో గ్రూప్లో మొత్తం తయారు చేసుకొని ఆ పోస్ట్ అందులో పెట్టడం జరిగింది. ఆ పాపకు సంబంధించిన ప్రాబ్లం ఏంది, నీడ్స్ ఏంది అని మొత్తం అయిన తర్వాత అప్పుడు నాకు కొంతమంది ఏం చేశారంటే, నేను ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత అక్కడ లోకల్ మా సిఐఓ రవీందర్ సార్ ఉండే, ఆ సార్ని కూడా కలిసి కొంచెం ఏదైనా వాళ్ళు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది కానీ సరే ఇట్లా ఇనిషియేటివ్ తీసుకుందాం, పాపకు ఒక మీటింగ్ పెడదామని చెప్పేసి అని ఒక మీటింగ్ పెట్టేసినాం. సార్ ఏంటంటే పొలిటికల్ వాళ్ళు మీరు వీళ్ళు సార్ నా ఫ్రెండ్స్ నేను పిలుస్తా అని చెప్పినాక ఒక మీటింగ్ పెట్టేసిన తర్వాత ఆ రోజు మీటింగ్లో ఒక 1,50,000 కలెక్ట్ అయినాయి. ఆ రోజు ఎవరు సిఏ గారు మీరు మీటింగ్ కలెక్ట్ అయినాయి. సిఏ గారు ఏంటంటే పొలిటికల్ అందరినీ ఇన్విటేషన్ ఒక రావాలని, అక్కడికి పాపను పేరెంట్స్ అందరిని తీసుకొచ్చి అక్కడ స్టార్ట్ చేశారు. చెప్పినాక అందరూ అక్కడ 5,000 10,000 ఇట్లా సో అండ్ సో అనౌన్స్ చేసి ఒక 1.5 కలెక్ట్ అయినాయి. కొంతమంది ఏం చేశారు, నేను ఇనిషియేటివ్ తీసుకుంటున్నా అని చెప్పేసి ఇట్లా ఈ పాపకు సాయం చేయండి, ఇట్లా రమేష్ ఇట్లా అని చెప్పి నా నెంబర్ ఇచ్చుకోండి ఇట్లా చేసిన తర్వాత సార్ అది దాదాపు అందరు ఒక వేల షేర్లు అయిపోయినాయి. రోజు ఒక దాదాపు 200 నుంచి 250 కాల్స్ వస్తుండే సార్ ఎవ్రీడే, ఈ పాప కోసం హెల్ప్ చేస్తామని చెప్పి. 3 lakhs అవసరం ఉంటే ఒక విత్ ఇన్ 1.5 monthలో ఆ పాప పేరు మీద అకౌంట్ చేసిన తర్వాత 9 lakhs అమౌంట్ వచ్చింది దాంట్లో. ఓకే, వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో చేసింది. లాస్ట్కు నాకు ఏమైందంటే ఫండ్ స్టాప్ చేయడం నాకు ఇబ్బంది అయింది, సరిపోయినాయి అని చెప్పుకోవడం ఇబ్బంది అయిపోయింది. దాని తర్వాత అప్పుడు ఆ 9 lakhs అమౌంట్ అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్, అప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ షేరింగ్స్ అన్నీ చూసి స్పందించి
ఎట్లా గవర్నమెంట్కి ఎట్లా తెలిసింది ఇది? ఇప్పుడు సార్ బాగా షేర్ అయిపోయేసరికి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అక్కడ నాకు మా సెక్రటరీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది, మీరు ఎవరో పాప కోసం పెట్టారు, మీ నెంబర్ ఇచ్చారు, అక్కడ లోకల్ వాళ్ళని కలవండి. అప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా అక్కడ కూడా సెక్రటరీ ఆఫీస్ నుంచి వచ్చింది, మీ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళని కలవండి అనుకుంటూ మస్తు ఫోన్లు వచ్చాయి. సో ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ప్రెషర్ వచ్చింది. వాళ్ళే పిలిచి ఒక 3 లక్షల రూపాయలు, అప్పుడు కోపుల ఈశ్వర్ గారు ఉండే విప్ ఉండే, ఇన్వైట్ చేసి వాళ్ళకి 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇప్పించారు. సో ఆపరేషన్ సర్జరీ అయిపోయింది. అయిన తర్వాత ఏమైందంటే సార్, ఎప్పుడైతే ఎవరికైతే నేను ఫండ్ వద్దని చెప్పానో సరిపోయినాయని, వాళ్ళు దాతలు అందరూ ఎన్ఆర్ఐలు అందరూ ఇది మంచి కాదురమే చేసింది, ఒక పాపతోడే కాదు నువ్వు మిగతాతో కంటిన్యూ చేసి మేము అందరూ హెల్ప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళ ప్రోత్సాహంతో ఇంకొక ముస్లిం ఫ్యామిలీ ఒక ఆమె ఉండే, ఇంట్లో అందరూ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, తర్వాత వాళ్ళ సిస్టర్స్ ఉంటే వాళ్ళ భర్తలు చనిపోవడం, అందరూ ఒక చిన్న రూమ్లో 10 మంది ఉండడం, వాళ్ళ కోసం పెట్టాను. ఎవరైతే స్టాప్ అంటే కొంతమంది నేను కంట్రోల్ చేసే వద్దని చెప్పేసి వాళ్ళు సాయం చేయడంతో ఒక 2,30,000 సంథింగ్ వచ్చాయి నెక్స్ట్ మంత్. ఇలా వాళ్ళు అన్నారు ఎవ్రీ మంత్ మేము సహాయం చేస్తాం, రమేష్ ఇనిషియేటివ్ తీసుకో అన్న తర్వాత మేము ఒక గ్రూప్ తయారు చేసుకున్నారు వాళ్ళందరినీ. ఎవ్రీ మంత్ ఒక ఫస్ట్ మంత్లో ఒక ఫ్యామిలీ తీసుకుంటే సార్ కమిట్మెంట్గా, బాగా పూర్ అండ్ ఎట్లా ఉండాలంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి సాయం అందకుండా, అంటే అందని పొజిషన్ ఉండి ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉండి అలాంటి ఫ్యామిలీని తీసుకొని ఫస్ట్ వీక్లో ఎట్లా వాళ్ళని ఎట్లా మీకు ఎలా తెలుస్తుంది ఫలానా కుటుంబంకి ప్రభుత్వం సహాయం చేయట్లేదు, వీళ్ళకి మనం చేయాలన్నది ఎలా కంక్లూజన్కి వస్తారు? అంటే సార్ కొంతమంది ఇప్పుడు గవర్నమెంట్ సహాయం చేసిన కొన్ని వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ సహాయం సర్జరీ కోసం చేస్తారు కావచ్చు పాపం, సీఎం రిలీఫ్ చేస్తారు. ఒక ఫిజియోథెరపీ అవసరం ఉన్న ఇంట్లో వాడి ఉంటాడు పాపం, వాళ్ళు అది గవర్నమెంట్ ఆపరేషన్ ఉండదు కాబట్టి చేయలేని, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి గవర్నమెంట్ కూడా. సో గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం లేకుండా, ఎవరు దాతలు లేకుండా, కొంతమంది చాలా మన కుటుంబాలు మనం చేసే కుటుంబాలు ఎట్లుండే వాళ్ళ బంధువులు కూడా ఎవరు వాళ్ళ ఇంటికి రారు, వస్తే అప్పడుగుతారని. సో అలాంటి మనం ఫ్యామిలీ ఎంచుకున్నాం సార్. ఫస్ట్ వీక్లో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ పెట్టి ఇలా సో ప్రాబ్లం ఉన్నది, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు సార్. దాతలు కూడా సార్ కమిట్మెంట్ నుంచి, ఇది మనకు ఎవరంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, కర్ణాటక చెందిన ఒక బళ్ళారి మిత్రులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. తర్వాత సార్ ఇక్కడ మన హైదరాబాద్లో మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు, దుర్గారావు వాళ్ళు బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎవ్రీ దాదాపు రెగ్యులర్ చేస్తుంటారు. జగిత్యాల్లో సత్యసాయి అభయస్థాన్ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా ఒక దాదాపు వాళ్ళు టీమ్ తోటి ఒక 5-6 ఇండ్లు మన ఇనిషియేటివ్ తోటి కట్టించారు, ఒక 5-6 ఇండ్లు. సో మీరు ఇది మొదలు పెట్టారు ఒకవేళ ఫస్ట్ వైష్ణవి పాపకి బ్రెయిన్ సర్జరీ, ఆ తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీకి మీరు చేసుకుంటూ వచ్చారు. సో అట్లా ముందు అంటే ఈ మెడికల్ హెల్పా, లేదంటే అసలు ఇల్లు కట్టడం అంటే చాలా పెద్ద టాస్క్, అది ఎలా మొదలు పెట్టారు ఇల్లు కూడా కట్టించాలని? అంటే సార్ ఏమైందంటే ఇది చూసిన తర్వాత ఒక 4-5 ఫ్యామిలీకి సంబంధించి తీసుకున్న తర్వాత ఒక ఓల్డ్ లేడీ ముస్లామే, వాళ్ళ కొడుకు మెంటల్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళిద్దరు చుట్టూ సార్ ఏం లేకుండే ఒక ఓన్లీ 4 కట్టెలతో ఇట్లా కట్టెలు ఉంటాయి కదా సపోర్ట్ తోటి మీద ఒక చిన్న తడకలు లాగుండేది, వర్షం వస్తే దాని పడుతుంటుంది. ఆ ముసలమ్మ పాపం చాలా ఓల్డ్, అంటే 85-90 ఇయర్స్ ఉంటుంది, కొడుకు వెళ్ళము. వాళ్ళు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. సరే వీళ్ళకైతే మనం మినిమం చిన్న షెల్టర్ ఒక రూమ్ లాగా అయితే ఇద్దాం అని రెగ్యులర్ పోస్ట్ లాగా ఒక పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ పోస్ట్ సంబంధించిన ముసలామా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ తీసిన వాళ్ళ పోస్ట్ అక్కడ చూస్తుంటే ఏముండదు, వాళ్ళకి అక్కడ చిన్న స్టవ్ కూడా ఉండదు, కట్టెలతో వండుకోవడం ఇట్లా ఉంటుంది. వీళ్ళకి పూర్తి దినస్థితిలో ఉన్నారు, ఒక చిన్న షెల్టర్ లాగా ఇస్తే బాగుంటుందని పోస్ట్ పెట్టాను. అది చూసిన తర్వాత ఇక మెగాస్టార్ ఫ్యామిలీ వాళ్ళు మనం చెప్పిన ఫ్యాన్స్ వాళ్ళు దుర్గారావు వాళ్ళ బ్యాచ్ ఉండి నాకు సపోర్టర్స్గా ఉండి వైష్ణవి కోసం ఫస్ట్ సపోర్ట్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత రమేష్ దీన్ని కూడా మేము చేస్తామని వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు ఫస్ట్ ఒక రూమ్ కట్టించినాం అన్నట్టు. రూమ్ మంచి అంటే స్లాబ్ వేయకుండా సార్ వాళ్ళకు షెల్టర్ ఉంటుంది, రూమ్ ఫ్యాన్ లైట్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇండ్లు అంటే కూడా. అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఇండ్లు కూడా మనం కట్టించవచ్చు దాతల సాయంతో అని. పాపం ఎట్లా అంటే భర్త చనిపోయింది, భార్య ఉండి, 2 చిన్న పిల్లలు ఉండి, వాళ్ళ లైఫ్లో కూడా ఒక చిన్న ఒక రూమ్ కూడా కట్టుకోలేని పొజిషన్ వాళ్ళని మనం తీసుకుంటాం సార్, సొంత ప్లేస్ ఉండి అలాంటి వాళ్ళని తీసుకుంటాను. మొదలుపెట్టి వైద్యం, ఇల్లు, అలాగే విద్యకు కూడా చాలా మందికి సహాయం చేసామని చెప్పి చదివాను మీరు చేశాను. ఎట్లాంటి విద్య కంటే ఏం చేస్తారు ఎడ్యుకేషన్కి సంబంధించి? అంటే సార్ ఎడ్యుకేషన్ ఏంటంటే బాగా టాలెంటెడ్ ఉండి, అంటే పూర్ ఫ్యామిలీ ఉంది సార్, ఒక MBBS సీట్ వచ్చింది వాళ్ళకు మినిమం గవర్నమెంట్ సీట్ వచ్చినా కూడా ప్రైవేట్ హాస్టల్ ఉండాలంటే నెలకు ఒక 8-9 వేల రూపాయలు నడుస్తుంది. హాస్టల్ లేకుంటే సీట్ వదులుకోవాల్సిందే. ఫాదర్ చనిపోయి ఉంటారు, అమ్మ కూలీ పని చేస్తుంది, వాళ్ళకి అప్పుడు ఆ మెడిసిన్ సీట్ వచ్చినా కూడా వాళ్ళకి కౌంట్ లేదు, అంటే ఇక వాళ్ళు డ్రాప్ చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు హాస్టల్ ఫీజు సంబంధించి మొత్తం
పోస్ట్ పెడితే హాస్టల్ ఫీ మొత్తం వెళ్ళిపోతుంది. నెల నెలకి 8,000 10,000 ఒకసారి మొత్తం వచ్చేస్తుంది. 1 year మొత్తం స్పేర్ 1 yearకి 1 year అయిపోతుంది ఒకసారి. సరే ఒక మన మన సంథింగ్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అనుకోండి, సేమ్ వాళ్ళకు కూడా ప్రైవేట్ హాస్టల్ అంటే డొనేషన్ కట్టు ఉండదు సార్. కాలేజీలో డొనేషన్ కట్టు ఉండదు, గవర్నమెంట్ సీట్ ఫ్రీ వచ్చి ఈ హాస్టల్లో డబ్బులు ఫీ అంటే బుక్స్ కానీ హాస్టల్లో డబ్బులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు డబ్బులు చేయడం. ఓకే. సో ఇట్లా అంటే ఇట్లా ప్రతిదీ ఎవరికి చేయాలన్నా వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అకౌంట్, ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళకి అట్లా పెడతారా? ఎట్లా చేస్తారు? లేదంటే మీ పేరుతో కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వటం అట్లా? ఫస్ట్ నేను ఫ్యామిలీ మనకు కనిపించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్ మనకు జెన్యునా కాదా ఒకటి, వాళ్ళు ఎలిజిబులా పూరని చెప్పినంత మాత్రం నేను ఒకసారి 100% ఎంక్వైరీ చేసుకుంటాను. దగ్గరుంటే నేనే వెళ్ళి వస్తాను. కొంతమంది రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా నేను చూస్తాను, వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మనకు జెన్యున్ ఐడియా ఉంటుంది మనకు. సో నేను ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు అర్హులు అని చెప్పిన తర్వాత వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, సో అండ్ సో మొత్తం నేను టెక్స్ట్ రాస్తాను తెలుగులో. రాసి ఆ బ్యాంక్ అకౌంట్ కూడా పాస్బుక్ కూడా పోస్ట్ పెట్టేస్తాను. పెట్టిన తర్వాత నాకు పర్సనల్గా మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు వీళ్ళు, అటు పోస్ట్ చేసి రమేష్ ఈ మంత్లో సెండ్ 20,000 సెండ్ 10,000 పంపించాను. నాకు జస్ట్ కన్ఫర్మేషన్, వాళ్ళు కూడా ఏంటంటే సహాయం చేసిన చెప్పుకోవడం కూడా అర్థం కాదు, అసలు జస్ట్ కన్ఫర్మ్ చేసి చెప్పండి. నేను వాళ్ళు వేసినవి అన్ని మళ్ళీ మంత్ నేను మధ్య చూసిన తర్వాత వాళ్ళు చేసినవి ఇక్కడ వచ్చినాయి అన్ని టాలీ అయిపోతాయి. మంత్ ఎండింగ్ రోజు సో ఇంత వచ్చింది, ఇంత సర్జరీ అయింది, లేకుంటే పిల్లలకైతే మన హాస్టల్ ఫీ కట్టేసినాం, సైకిల్ పంపిణీ అయితే సైకిల్ పంపిణీ, ఒక విఐపి కలెక్టర్ కానీ ఎస్పీ గారిని అలాంటి ఇన్వైట్ చేసి వాళ్ళతో పంపిణీయించడం. మళ్ళీ మంత్ ఎండింగ్ రోజు అప్డేట్ చేస్తా, ఈ టాస్క్ సాల్వ్ అయిపోయింది, అందరికీ సో అండ్ సో బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసుకుంటూ మామూలుగా పెట్టేస్తాం. సుమారుగా ఇప్పటికి 10 ఏళ్ళు అయింది మీరు స్టార్ట్ చేసి. ఎంతమందికి వైద్య సహాయం లేకపోతే విద్యకి సంబంధించిన సహాయం అలాగే ఇల్లు కట్టించడం జరిగి ఉంటుంది ఈ 10 ఏళ్ళ మీ అనుభవంలో? సార్ ఇప్పటికి దాదాపు 9th class and 10th రన్ నడుస్తున్నది. ఒక 133 పీపుల్ సార్ జనరల్, సుమారుగా ఒక 133 కుటుంబాలలో వాళ్ళకు 1,63,00,000 రూపాయలు విరాళాలు వచ్చినాయి సార్ వాళ్ళకు. ఇప్పటిదాకా మీరు కలెక్ట్ చేసింది 1,63,00,000 వచ్చినాయి. దాంట్లో 26 మందికి ఇల్లు కట్టించాను. మిగతాది ఒక్కొక్క ఇంటికి ఎంత అవుతుంది అంచనా? స్టార్టింగ్లో 1,00,000 రూపాయలు అయింది. అంటే సార్ మనం కట్టించే వాడికి వేరే వాళ్ళకు బాగా తేడా ఉంటుంది. మనం కట్టించేది ఏంటంటే చాలా ఒక సింగిల్ రూపాయి ఖర్చు పెట్టాలంటే బాగా ఆలోచిస్తాం అన్నట్టు. మనం ఇంకా సోషల్ సర్వీస్ కాబట్టి కొంతమంది ఇసుక ఫ్రీ ఇస్తారు మనకి. ఇప్పుడు సార్ రీసెంట్గా ఒక 2.3 lakhs అయింది, కానీ అది వేరే వాళ్ళు కట్టాలంటే 3 lakhs అవుతుంది సార్. ఓకే, సోషల్ సర్వీస్ కాబట్టి మనం అంటే మనకు లోకల్ నాకు అందరికి ఐడియా ఉన్నది రమేష్ ఇలా చేస్తున్నాను. కంకర ఇచ్చే వాళ్ళు కంకర ఇస్తారు. కొంతమంది లేబర్స్ కూడా రమేష్ ఒక 1 day ఫ్రీ చేస్తారు, ఒక 15 రోజులు చేశారు అనుకోండి, ఒక 1 day అమౌంట్ వద్దు అంటారు. సో కొంత ఇంటి వాళ్ళు కూడా హెల్ప్ చేసుకుంటారు లేబర్గా. సో మనకు ఒక 2 లక్షలు స్టార్టింగ్లో 1 lakh అవుతుండే, ఇప్పుడు 2 lakhs to 20,000 అవుతుంది సార్. ఎందుకంటే కరోనా తోటి ఖర్చులు బాగా అయినాయి. ఓకే, ఇప్పుడు ఇసుక షార్టేజ్. ఎన్ని ఇళ్ళు కట్టించుంటారు ఇప్పటికి సార్ ఒక 26 ఇళ్ళు అయిపోయినాయి. 26 ఇళ్ళు అంటే ఒక రూమా? కొన్ని రూమ్ ఫస్ట్ స్టార్టింగ్లో సింగిల్ రూమ్ ఉంటుంది, 2-3 ఇళ్ళు, తర్వాత 2 rooms, టాయిలెట్ రూమ్, తర్వాత లైట్స్ ఉంటాయి, ట్యూబ్ లైట్, ఫ్యాన్, ఎవ్రీథింగ్. వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం ఉండదు రూమ్లో, అలాంటి కనీసం మినిమం వస్తువులతో ఏర్పాటు చేస్తారు. అట్లా 26 ఇళ్ళు కట్టించారు. అట్లాగే ఇంకా విద్యా వైద్యానికి సంబంధించి ఇప్పుడు మిగతా ఒక 26లో 133లో 26 వెళ్ళిన అంటే మైనస్ అయిన తర్వాత మిగతాలో ఎక్కువ వైద్యం కోసం ఎక్కువ ఉంటాయి. ఒక దాదాపు 30-40 ఫ్యామిలీస్ ఏమో ఎడ్యుకేషన్ కోసం, మిగతాది ట్రీట్మెంట్ కోసం. అది ఓకే. అంటే మీకు ప్రభుత్వం ఇప్పుడు కొన్నిటికి మనం చూస్తూ ఉంటాం పత్రికల్లో అట్లా కూడా, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ ప్రాంతంలో బాగా పాపులర్ అయిపోయారు, అందరికీ తెలుసు మీరు ఇలా చేస్తున్నారు సర్వీస్ అని. ఒకటి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది వైద్యానికైనా, లేకపోతే కొన్ని సందర్భాలు విద్యకు కూడా ఏదైనా ఒక మెడికల్ సీట్ వచ్చింది ఈ పాపకి 10 లక్షలు కట్టాలి ఫీజు అంటే పేపర్లో వస్తే రెండో రోజు మేమే చూస్తాం పత్రికల్లో, సీఎం గారు ఆ లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరు 5 లక్షలు ఇచ్చారు 10 లక్షలు ఇచ్చారు. అంటే కేవలం మీ అంతటా మీరు మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్, మీ సోషల్ మీడియా కాంటాక్ట్స్తో చేస్తున్నారు. బట్ ప్రభుత్వాన్ని కొంచెం దీనిలో ఇన్వాల్వ్ చేయడానికి అవసరాన్ని బట్టి ఒకళ్ళకో ఇద్దరికో అలా ఏదైనా ప్రయత్నం చేశారా? సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టడం కానీ, లేకపోతే లోకల్ లీడర్స్ని అప్రోచ్ కావటం కానీ అలా? సార్ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటి అటు నుంచి కూడా ట్రై అయిపిస్తుంటా. మనం తీసుకునే ఫ్యామిలీ ఎట్లుంటుంది సార్, సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నిమ్స్ హాస్పిటల్లో టెస్టులు చేయించాలి. అక్కడ వాళ్ళకు మన ట్రావెలింగ్ ఛార్జ్ ఉండదు సార్ వాళ్ళకు. ఓకే, నిమ్స్ ఒక సపోజ్ ఒక హార్ట్ సర్జరీ ఉందనుకోండి, ఇక్కడ సర్జరీ చేసిన తర్వాత మెడిసిన్ ఫ్రీ ఇవ్వరు. ఓకే, తర్వాత కొన్ని టెస్ట్లో కూడా పైసలు ఇవ్వాలి నిమ్స్లో, ఎంతైనా కొంచెం టెస్ట్లో కూడా ట్రావెలింగ్ ఛార్జ్. వచ్చిన తర్వాత మెడిసిన్, ఒక మేజర్ ఒక ఫ్యామిలీ హెడ్ అట్లా హాస్పిటల్ పడిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ ఉంటారు అనుకోండి, సర్వీస్ చేస్తుండాలి, ఇంట్లో ఫ్యామిలీ ఫుడ్కు నడవదు. అంటే అలాంటి ఫ్యామిలీని తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వేసిన తర్వాత కూడా సరిపోకుంటే మన హెల్ప్ ఉంటుంది. ఓకే,
సో మీరే అసలు అంటే మీ కుటుంబం ఎట్లా, మీరు ఎల్ఐసిలో అడ్వైజర్గా చేస్తున్నారు, భార్య 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, మరి దీని సర్వైవల్, అలాగే మీరు ఇవన్నీ చేయడానికి బోల్డ్ అంత టైం కావాలి. మీరు కేసు ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఫోటోలు తీసుకోవాలి, నెట్లో పెట్టాలి, అంటే వీలైనంత ఆన్లైన్లోనే చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు రెండు? అసలు ఎల్ఐసి అడ్వైజర్ అంటే నాకు నా టైం నా చేతిలో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ టైం ఉన్నప్పుడు మార్నింగ్ చేసుకోవచ్చు, అంటే నాకు బాస్ అంటే ఎవరు ఉండదు సార్ నాకు. ఓకే. సో నేను బ్యాలెన్స్ చేసుకుంటే ఎప్పుడు ఏ పని చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటా. ఓకే. తర్వాత సార్ ఫ్యామిలీ అంటే నాకు నా పర్సనల్ పరంగా ప్రొఫెషనల్ ఓకే సార్, వెల్ ఎస్టాబ్లిష్, ఫ్యామిలీ పరంగా కూడా అకాడమికల్గా ఇబ్బంది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఓకే. 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 సో అలాంటప్పుడు మనం కొంచెం మంచిగా ఉన్నప్పుడు ఇతరులకు మన తరఫున కొంచెం సపోర్ట్ అనేది చేయాలన్న ఉద్దేశంతో నడుస్తున్నది. ఓకే. ఇది 3 రాష్ట్రాలు సార్ మనం చేసేది, నాట్ ఓన్లీ తెలంగాణ. డోనర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక డోనర్స్ ఉంటారు. మన సహాయం కూడా అలాంటి ఫ్యామిలీస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలలో హెల్ప్ అందుతున్నది. ఓకే. డోనర్స్ కూడా 3 రాష్ట్రాల నుంచి ఉన్నారు. సో ఏంటి మీకు అసలు దీనికి స్ఫూర్తి ఎవరు? అంటే మీ అంతటి మీకు ఒక వైష్ణవి పాపది అన్న తర్వాత మీకే ఒక కథలికి వచ్చిందా, లేదు మొదటి నుంచి మీకు ఇలా ఏదో చేయాలి, ఒక సర్వీస్ చేయాలి, పేదలకు సహాయం చేయాలని ఆలోచన ముందు నుంచి ఉందా, లేదా ఆ పాప సంఘటన విన్న తర్వాత ఏదైనా చేస్తే బాగుండన్న థాట్ వచ్చిందా, ఎలా? కామన్ ఏంటంటే స్టార్టింగ్ అప్పటి నుంచి కొంచెం జాలీనే ఉండదు సార్, అంటే మామూలుగా స్పందన ఉంటుండే, చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు పవరే ఉండదు కామన్, మనం పొలిటికల్ కాదు వరేం కాదు పవర్. కానీ నేను చూసినప్పుడు అరే ఇట్లా అంటే వాళ్ళు ఏదో బాధలు ఉన్నారో ఆ బాధ మనది అన్న ఫీలింగ్ ఉంటుండే, ఏం చేయలేని పొజిషన్ ఉన్నప్పటికీ కూడా. సో ఆ పాపను చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ అనిపించింది, అంటే బాగా ఇన్స్పైర్ అనిపించింది ఏదైనా ఒకటి చేయాలని. తర్వాత కామన్ మా నాన్న చనిపోయారు, మా నాన్న కూడా ఉండే. మా నాన్న కూడా లోకల్లో ఏదున్నా కూడా అందరికీ ఏమన్నా సపోజ్ కొంచెం పేపర్స్ రాయడం, ల్యాండ్ పేపర్స్ రాయడం కానీ ఎవ్రీథింగ్, ఊర్లో ఏదున్నా మా నాన్న హెల్ప్ చేస్తున్నారు అందరికీ. ఓకే. ఇక్కడ ఉన్న అందరూ దాదాపు లోకల్ అందరూ వచ్చేవాళ్ళు. సో మా నాన్న కూడా కొంచెం నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది, అంటే ఏదన్నా మనంతా ఏదో ఆయన చేయగలిగిన సాయం రాసి ఒక అప్లికేషన్ ఊర్లో ఏ పేపర్ ఉన్నా మా నాన్న రాస్తుంటారు. ఓకే. ఓకే. అందుకోసం తర్వాత మనం కూడా ఏదైనా ఒకటి చేయాలి, మనం కొంచెం ఇప్పుడు కొంత హెల్ప్ చేసేంతో హెల్ప్ చేస్తాం. 1 లక్ష రూపాయలు అంటే మనం ఎవ్రీ మంత్ చేయలేం సార్, ఒకళ్ళమైతే అంటే 2,000 5,000 చేస్తాం కావచ్చు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ అడిగితేనే పెద్ద మొత్తం మనకు సపోర్ట్ చేయొచ్చు. ఆ పాపంతో అట్లా ఇన్స్పిరేషన్, దాతల సహకారం అది కంటిన్యూ కొనసాగడం నిజంగా చెప్పాలంటే ఇది నాకు కూడా హ్యాపీనెస్ సార్, దాతలు ఇచ్చిన ఒక అవకాశంగా నేను ఫీల్ అవుతున్నా. చాలా చాలా పెద్ద కార్యక్రమం. ఏంటి మీ లక్ష్యం ఏంటి? సరే మీరు ఒక వ్యక్తిగా మొదలుపెట్టారు, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, మీరు చేసింది అద్భుతం. కొన్ని సందర్భాల్లో పెద్ద సంస్థలు ఈవెన్ ప్రభుత్వాలే ఇల్లు కట్టించే కార్యక్రమం కింద మీద అవుతుంటాయి. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు చేయలేని పనులు 25 ఇళ్ళు 30 ఇళ్ళు కట్టించడం కూడా చిన్న విషయం కాదు. 26 ఇళ్ళు కట్టించానని చెప్తా ఉన్నారు. బట్ దీన్ని అంటే ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకున్నా ఫర్దర్గా, దీన్ని ఇంకా పెంచే ఆలోచన ఉందా, లేదు ఇలా కంటిన్యూగా మీరు చేయగలిగినంత చేయటం అనే ఏంటి ఆలోచన? అంటే స్పెషల్గా ఆలోచన లేదు సార్, దాతల స్పందన వాళ్ళు కంటిన్యూ. యాక్చువల్ ఏంటంటే నేను నిజంగా చెప్పాలంటే నేను నథింగ్ సార్, వాళ్ళు లేకుండా నేను నథింగ్, వాళ్ళు లేకుంటే ఇప్పుడు నేను ఇలా ఆగర్భ శ్రీవంతం లాగా మొత్తం నా ఒక్కరిని పంచిపెట్టడం లేదు. వాళ్ళు కంటిన్యూషన్ వరకు నాది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే దాతల రెస్పాండ్ ఉన్నంత వరకు నా సేవలు కొనసాగుతాయి. టార్గెట్ గోల్ అంటే ఏం లేదు సార్, మన వల్ల కొంత ఇప్పుడు నెలకు ఒక ఫ్యామిలీ అవుతున్నది, కొంత దాతలకి ఎక్కువ మంది వచ్చారనుకోండి, నెలకు 2 కుటుంబాలకు కూడా 3 కుటుంబాలకు వేయచ్చు. ఓకే. అంతే తప్ప గోల్ అంటే ఏం లేదు సార్. మన కళ్ళ ముంగట కనిపిస్తున్న పేదవాళ్ళు ఉంటే మనతో జస్ట్ కొంచెం వాల్యూ యాడ్ చేస్తే వాళ్ళకి ఏమైనా గెటన్ అవుతున్నంత వరకు చేయడం అంతే. ఇప్పుడు ఈ సైకిళ్ళు పంచడం అనేది ఎవరికి పంచుతారు? 50 సైకిళ్ళు సంవత్సరంకి ఒకసారి చేస్తారు ఆ ప్రోగ్రామ్ ఎట్లా? అవును సార్, ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం, ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం సార్. అంటే ఎవరికి 50 మందికి ఒకేసారి ఎట్లా? ఫస్ట్ నేను ఆ సైకిల్ కంపెనీ వాళ్ళ ఉంటారు కదా షాప్, వాళ్ళ పోస్ట్ చేస్తాను. దాతల ముందే నేను పర్సనల్గా మెసేజ్ చేస్తాను, ఈ మంత్ పేద విద్యార్థులకు ఇట్లా సైకిల్ పంపిణీ చేద్దామంటే ఎట్లా అంటే సార్, దాతలు కూడా వాళ్ళు కూడా ఏంటంటే నేనేం చేస్తున్నానో వాళ్ళకి కామన్ ఒక ఐడియా ఉంది. వాళ్ళకు ఏం చేసినా ఒక జెన్యున్ కాస్ట్ తోటి చేస్తాడు రమేష్ అనే వ్యక్తి, కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో నేను అట్లా ఒక ఎవ్రీ డిసెంబర్లో చేస్తున్నాను, ఎందుకంటే న్యూ ఇయర్ పిల్లలకి గిఫ్ట్గా ఇద్దామని డిసెంబర్లో పోస్ట్ చేస్తాను. ఓకే. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఫాదర్ లేక ఒకవేళ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు, లోకల్ ఉండేవాళ్ళు కాకుండా స్కూల్కి దూరం నడుచుకుంటూ వచ్చే పాపం సైకిల్ ఏంటంటే 3-4 కిలోమీటర్స్ రావడం, బస్సు సౌకర్యం ఉండకపోవడం, ఫాదర్ అయిపోయి తల్లి సైకిల్ కొనివ్వలేని స్థితిలో ఉండి, అలాంటి చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఎంక్వైరీ చేయడం, ఆ స్కూల్ టీచర్ని అప్రోచ్ కావడం, లిస్ట్ రాసుకొని పోస్ట్ చేసిన తర్వాత ఆ లిస్ట్తో పాటు మంత్ ఎండింగ్లో ఒక చీఫ్ గెస్ట్, నేను ఎక్కడ కూడా ఎవరిని పొలిటికల్ కూడా ఎవరిని ఏ పార్టీ అని కాదు సార్, ఎవరిని ఇన్వాల్వ్ అయ్యా, ఓన్లీ ఆఫీసర్స్, ఒక కలెక్టర్ కానీ లేకుంటే ఎస్పీ గారు లేక సిఐ గారు, ఎంఆర్ఓ గారు, ఇట్లా వాళ్ళని ఒక చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేసి వాళ్ళతో పంపిణీ చేపిస్తున్నాను. ఓకే. సో ఇది ఇలా ఒక కంటిన్యూ ప్రస్థానం అయితే మీ మీద కూడా మీ స్నేహితులు
మంచి విశ్వాసం, స్నేహితులనే కాదు కొత్తగా పరిచయమైన వాళ్ళు. అంటే మీ అబ్జర్వేషన్ చాలామంది వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నవాళ్ళు నిజంగా మీలాంటి వాళ్ళు చేసే వాళ్ళ మీద నమ్మకం కుదిరితే, వీళ్ళు జెన్యున్గా చేస్తున్న నమ్మకం కుదిరితే సపోర్ట్ బాగానే ఇస్తారని అనుకోవచ్చా మీ అనుభవాన్ని బట్టి? అంటే ఇప్పుడు చూస్తుండే కదా సార్, ప్రాక్టికల్గా వాళ్ళకు స్టార్టింగ్ ఏదో కొత్త వర్క్ ఏంటంటే కొంచెం నమ్మకం ఉండకపోవచ్చు ఎవరికైనా కూడా, జనరల్గా ఇప్పుడు ఓవరాల్గా అయితే ఉండకపోవచ్చు. కానీ ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతున్న తర్వాత ఇప్పుడు ఈ మన న్యూస్ ఛానల్స్ కానీ పేపర్ కటింగ్ జాబ్ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళు చూసిన తర్వాత జెన్యూన్ అయిన తర్వాత వాళ్ళు కామెంట్ రాస్తుంటారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే సార్ ఇప్పుడు ఈ రోజులలో కొంచెం స్వచ్ఛంద సంస్థలు నమ్మలేని పొజిషన్ కొంత చాలా ఇట్లాంటి కొంచెం అంటే అందరని కాదు, కొన్ని ఫేక్ స్వచ్ఛంద సంస్థలు ఉండడంతో కూడా ఎక్కడ స్వచ్ఛంద సంస్థలకి ఇవ్వడానికి కూడా కొంతమంది ఆసక్తి చూపకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే జెన్యున్గా పేదవాళ్ళ అకౌంట్కి వెళ్తుంది, వాళ్ళకు కూడా నేరు ఎక్కడ ఉంటుంది దాదాపు అందరూ ఇక్కడ మా వాళ్ళందరూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలో ఉన్నారు, తర్వాత కర్ణాటక బళ్ళారిలో ఉంటారు, అందరు ఆంధ్ర తెలంగాణ అందరూ అక్కడ సెటిల్ అయ్యారు. ఫేస్బుక్ ద్వారానే పరిచయం మ్యాక్సిమం. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తూ మాకు చేస్తారు, నేరుగా వచ్చి ఇచ్చిన ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది సార్. అక్కడ ఎవరన్నా వచ్చినప్పుడు అట్లా మిమ్మల్ని కలవటం అది కూడా ఉంటుందా? ఎన్ఆర్ఐస్ కానీ బయట వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఆ వైష్ణవ్కి 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వచ్చి ఆ పాపని చూడటం అట్లా ఏదైనా జరిగిందంటే? ఆ పాపని కాదు, అలా సుంకర ప్రవీణ్ అని చెప్పేసి అక్కడ జంగారెడ్డి కూడా ఆంధ్ర అమెరికా ఉంటారు. ఓకే, వాళ్ళ పాప పేరు మీద డైరెక్ట్ మనం ఇల్లు కట్టించడంతో రమేష్ మా ఒకటి వేరే డోనర్స్ వద్దు, మా పాప పేరు మీద ఒక స్పెషల్ ఇల్లు కట్టిమని చెప్పేసి మొత్తం అమౌంట్ ఒకటే పంపారు. ఓకే ఓకే, తనే మళ్ళీ ఒక 2 years తర్వాత బాబు పేరు మీద ఒకటి, అంటే పాప బాబు ఇద్దరు బర్త్డేకు 2 ఇల్లు కట్టించారు తను ఒక్కరే. ఓకే ఓకే, అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ పేరెంట్స్ వచ్చి ఇల్లు ఓపెనింగ్ చేశారు వాళ్ళు అక్కడ అమెరికా నుంచి వచ్చి. కొంతమంది డోనర్స్ కూడా కలవడం జరిగింది, కొంతమంది అంటే వాళ్ళు అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు, ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. నిజంగా రమేష్ గారు చెప్తున్నది ఒక సంధానకర్తగా, పేదలు సమస్యల్లో ఉన్నవాళ్ళు, చదువు అందక, ఆరోగ్యం అందక, ఉండటానికి గూడు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకచోట, ఆర్థికంగా కాస్త స్థిరపడి ఏదన్నా చేద్దాం అనుకున్నా ఎవరిని నమ్మాలో ఎవరికి ఇవ్వాలో తెలియక బయట ఉన్న వాళ్ళని ఈ ఇద్దరిని కలుపుతూ, దీనికి ఒక స్వచ్ఛంద సంస్థ లేదు, ఒక పేరు లేదు, ఏమి లేదు, కేవలం రమేష్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన కంటిన్యూగా చేస్తున్న యాక్టివిటీస్ మీద నమ్మకంతో ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు, 1,36,00,000 పైగా విరాళాలని ఆయన పేదలకు అందించగలిగారు. ఇద్దరిని కలుపుతున్నారు ఒక సంధానకర్తగా. పెద్ద గోల్ ఏం కాదు, నేను నెలకి ఒకళ్ళిద్దరికి సహాయం చేసినా నా జీవితానికి ధన్యం అనుకుంటాను. ఆ అవసరం ఉన్న పేదల్ని, ఇవ్వగలిగిన దాతల్ని ఇద్దరిని కలిపేదే నా టార్గెట్. ఆ పని నేను చేయగలుగుతున్నాను. నా మీద విశ్వాసం కొద్దీ వాళ్ళ పిల్లల పుట్టినరోజులకో లేదా పెళ్లి రోజులకో, తల్లిదండ్రుల గుర్తుగానో, చనిపోయిన వాళ్ళ పెద్దల జ్ఞాపకంగానో, ఇలా రకరకాల పద్ధతుల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవసరాన్ని బట్టి మరింత చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రయత్నం నిజంగా ఎవరు చేసినా జెన్యూన్గా నమ్మకం కలిగించగలిగితే ఇవ్వడానికి చాలామంది ఉన్నారు అన్నది రమేష్ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళు ఏదో స్వచ్ఛంద సంస్థ పేరు కూడా లేకుండా కేవలం ఒక వ్యక్తిగా మీకు కనపడ్డ ఒక సమస్యను తీసుకొని 10 మంది ద్వారా వాళ్ళకి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళకి సాటిస్ఫాక్షను, మీకు ఆత్మతృప్తి, ఆ కుటుంబానికి ఆదుకున్న పరిస్థితి కలిగితే నిజంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇది ఈ వారం మనిషి అంటే మంచోడు. వచ్చేవారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.